అలాగే నా పేరు మైత్ర బాగట మై ఛానల్ కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా స్పిరిట్ సినిమా నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ వచ్చింది అండ్ అది కూడా మెయిన్ విలన్ యొక్క పోస్టర్ అయితే వచ్చింది. బేసిక్గా జనరల్గా ఇలాంటి ఒక అప్డేట్ ఇవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. అంటే అప్డేట్కి కూడా ఒక అప్డేట్ ఉంటుంది అండ్ ఒక రోజు ముందు చెప్పడం అలా చేస్తారు అండ్ ఫైనల్గా అప్పుడు పోస్టరో లేదంటే చిన్న గ్లిమ్సో ఏదైనా రిలీజ్ చేస్తారు. ఏది చేయకుండా సింపుల్గా అయితే మాత్రం చేయరు. కానీ సందీప్ రెడ్డి వంగా గారి స్టైల్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది స్పిరిట్ విషయంలో. అఫ్కోర్స్ ముందు నుంచి కొంచెం అంతే అనుకుంటా. సో ఈసారి ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు అనమాట. సో అప్డేట్ ఇవ్వడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు, గంట ముందు, గంటన్నర ముందు అలా ఇస్తున్నారు అంతే మనకు అప్డేట్స్. సో కాసేపట్లో వస్తుందిరా అబ్బాయిలు చూసుకోండి మరి అన్నట్టు అంతే. జస్ట్ 90 minutes బిఫోర్ ఒక అప్డేట్ వస్తుందని చెప్పి ఒక ట్వీట్ చేశారు సందీప్ రెడ్డి వంగా గారు. 90 minutesలో వచ్చేసింది, అది అయిపోయింది, గాన్ కేమ్. అంటే అసలు ఎటువంటి డిలే కూడా లేదు. సందీప్ రెడ్డి వంగా గారి పేజ్లో రాలేదు కానీ స్పిరిట్ పేజ్లో వచ్చేసింది అండ్ అసలు రావడం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా అందరూ కూడా డాన్లీని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ డాన్లీది March 1st కదా బర్త్డే. సో ముందెందుకు వదిలితే ఆ రోజు వదులుతారేమో డాన్లీది. బట్ యా లెట్స్ సీ. అండ్ ఇంకొకటి, డాన్లీది వదలడానికంటే ముందు ఖచ్చితంగా వివేక్ ఓబ్రాయ్ గారిది వదలాలి. ఎందుకు అంటే వివేక్ ఓబ్రాయ్ గారు బేసిక్గా సినిమాకి చాలా ఇంపార్టెంట్. అండ్ స్పిరిట్ తాలూకు 1 Bad Habitది రిలీజ్ అయినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టాక్డ్ అబౌట్ వివేక్ ఓబ్రాయ్. అంటే బాబీ డియోల్ది ఎలాగైతే కంబ్యాక్ పడిందో యానిమల్తో, ఇప్పుడు వివేక్ ఓబ్రాయ్ కంబ్యాక్ చూస్తాం మనం అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాంటిసిపేటింగ్. సో అంత హెవీ యాంటిసిపేషన్ ఉన్నప్పుడు ఆయనది రిలీజ్ చేయకుండా డాన్లీది రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒకవేళ ఉంటే, ఇన్ కేస్ ఆయన ఉంటే, లేకపోతే అది వేరే విషయం. బట్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ వివేక్ ఓబ్రాయ్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట, డాన్లీది అయితే కాదు. సో అందుకే మేబీ ఇది రిలీజ్ చేసి ఉండొచ్చు. సో డాన్లీది March 1 రిలీజ్ చేయడం కోసం ఇంత ఫాస్ట్గా ఇదైతే రిలీజ్ చేసి ఉండొచ్చు. మనకి ఆ రకంగా కూడా మనం అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నించవచ్చు. సో ఇది ఒకటి. తర్వాత వివేక్ ఓబ్రాయ్ గారి లుక్ గురించి మాట్లాడుకుందాం సినిమాలో. సో ఆ రాయల్ లుక్ ఏదైతే ఉందో అది అవుట్ రైట్ ఫెంటాస్టిక్ ఉంది. అంటే ఆ మస్టాష్, తర్వాత ఆ హెయిర్ స్టైల్, ఆ సిగార్ స్మోకింగ్, ఆ షూస్, ప్రతిదీ కూడా చాలా యూనిక్. అండ్ ఆ డ్రెస్ అండ్ సోఫా కలర్స్, బ్యాక్గ్రౌండ్ వాల్స్ కలర్ కాంబినేషన్, అంటే ప్రతిదీ కూడా ఏదో ఒక రాయల్ వైబ్ ఇస్తోంది అనమాట మొత్తం అంతా కూడా. సో ఇది అంటే లైక్ బాగా పెద్ద గ్యాంగ్స్టర్ అన్న ఒక ఫీల్ అయితే చాలా బలంగా కలుగుతోంది. మేబీ గ్యాంగ్స్టర్ ఆర్ మేబీ బియాండ్ దట్ కూడా అయి ఉండొచ్చు. మేబీ హెడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ అన్న ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఇలాంటివి చూసినప్పుడు. బట్ మనం మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఆయన ఏంటో ఎలాగో మనం అర్థం చేసుకోవడానికి. అండ్ వివేక్ ఓబ్రాయ్ గారిది బేసిక్గా మ్యాక్సిమం మనకి ఎక్కువ కనబడినివ్వరని అనుకుంటున్నాను నేను. బేసిక్గా యానిమల్ స్టైల్ కూడా అంతే, లాస్ట్ వరకు దాచి ఉంచారు మనకి కంటెంట్లో. జస్ట్ ఎంట్రీలు మాత్రమే ఉంటాయి. ఆ టీజర్ క్లైమాక్స్లో ఎంట్రీ ఉంటుంది, ట్రైలర్లో కూడా లాస్ట్లో ఎంట్రీ ఉంటుంది. అంతే తప్పిస్తే ఎక్కువ చూపించలే. కానీ చూపించినంతసేపు బ్లాస్టే. సో అలాగే ఇప్పుడు నాకు తెలిసి వివేక్ ఓబ్రాయ్ గారిని కూడా అలాగే చూపిస్తారు. పోస్టర్స్ అవన్నీ కూడా వస్తాయి. ఓకే, నాకు తెలిసి దీని తర్వాత మళ్ళీ వివేక్ ఓబ్రాయ్ గారిది ఇంకెక్కువగా కంటెంట్ కూడా రిలీజ్ చేయకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. చూడాలి మరి ఏంటి పరిస్థితి అనేది. అండ్ కింద ఒక అమ్మాయి ఉంది. యాక్చువల్గా చాలామంది తృప్తి దిమ్రీ ఏమో అనుకుంటున్నారు. బట్ తృప్తి దిమ్రీ కాదు, ఐశ్వర్య అనే ఒక యాక్ట్రెస్ అనమాట, ఫిమేల్ యాక్టర్. ఆవిడ బేసిక్గా బాలీవుడ్ యాక్ట్రెస్ ఆవిడ. సో ఆవిడ కూడా ఉంది ఈ మూవీలో. సో కిందన ఆ మాదక ద్రవ్యాల పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని అక్కడ కార్డుతో గీస్తోంది కదా, ఆ క్యాండిడేట్ తృప్తి దిమ్రీ అయితే కాదు, ఈవిడ వేరే కంప్లీట్గా. సో ఈవిడ కూడా ఇంపార్టెంటే. సో అందుకని వీళ్ళిద్దరిది కలిపి రిలీజ్ చేశారు. సో మేబీ నెక్స్ట్ ఎవరిదైనా రిలీజ్ చేస్తే వాళ్ళ కంపానియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి రిలీజ్ చేయొచ్చేమో పోస్టర్. ఇక్కడ మీరు ప్యాటర్న్ నోటీస్ చేయొచ్చు. స్పిరిట్ ఫస్ట్ పోస్టర్ ప్రభాస్ గారిది, తృప్తి దిమ్రీది కలిపి వదిలేరు మనకి. ఇప్పుడేమో వివేక్ ఓబ్రాయ్ గారిది, ఐశ్వర్య గారిది కలిపి వదిలేరు మనకి. సో మేబీ నెక్స్ట్ ఎవరిదైనా వదిలేటట్టయితే వాళ్ళది కూడా కొంచెం సిమిలర్గా ఈ ప్యాటర్న్ని కంటిన్యూ అవుతారేమో అనిపిస్తోంది నాకైతే. అంటే ఆ మేల్ అండ్ ఫీమేల్ వీళ్ళిద్దరూ కలిసే ఏదైనా చేస్తారు సినిమా అంతా కూడా, అది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రభాస్ గారు ఏదైనా చేసేటట్టయితే అది అవుట్ రైట్ ప్రభాస్ గారే కాదు, ప్రభాస్ గారు తృప్తి దిమ్రీ ఇద్దరు చేస్తారు. అట్లాగే వివేక్ ఓబ్రాయ్ ఏదైనా చేసేటట్టయితే వివేక్ ఓబ్రాయ్ గారు మాత్రమే కాదు, ఆయనతో పాటుగా ఐశ్వర్య కూడా చేస్తారు. సో అంటే
ఈ కథ అనేది ఏదో ఇండివిజువల్గా నడిచే కాన్సెప్ట్, ఇండివిజువల్గా నడిచే స్టోరీ, ఇండివిజువల్ డ్రివెన్ సినిమా అన్నట్టు కాకుండా ఇది బేసిక్గా ఇద్దరి మధ్య జరిగే క్లాష్ కూడా అయి ఉండొచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. అందుకే మేబీ పోస్టర్స్ ఇలా కూడా రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. డాన్లీ కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే మరి ఆ క్యాండిడేట్తో కూడా కలిపి రిలీజ్ చేస్తారేమో మరి ఇంకా. సో చూడాలి మరి, ఏమో చెప్పలేం. డాన్లీ ఉన్నాడో లేదో ఎవరికి క్లారిటీ లేదబ్బా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం డాన్లీ ఉన్నాడనే వినిపిస్తూ ఉంది, చాలా అంటే చాలా బలంగా. అండ్ డాన్లీ బర్త్డే కూడా ఇప్పుడు March 1 వస్తుంది కాబట్టి డాన్లీ పోస్టర్ వస్తుంది అని అయితే అందరూ అనుకుంటున్నారు. బట్ మేబీ March 1 కూడా ఏమి రాకపోతే మనం ఇంకా డిసైడ్ అయిపోవచ్చు. ఆర్ లేదంటే డి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సునీల్ గారిది, పక్కన జెనీలియా గారు కూర్చున్నప్పుడు, అర్థమైందిలే అన్ని హాల్లోనే అంటావు, నువ్వు పానీరా అంటాడు కదా, సేమ్ అలాగే అన్ని హాల్లోనే అని కూడా దాచి ఉంచవచ్చు, మనకి చెప్పలేము. బట్ నా గెస్ ఏంటంటే రాజమౌళి గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు వీళ్ళ ఐడియాలజీస్ ఎట్లా ఉంటాయంటే టూ మచ్ సర్ప్రైజులు ఇవ్వడానికి అంత ఇష్టపడరు. ఎందుకంటే ఎట్లాగూ లీకులు వచ్చేస్తాయి, అది వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి ఆ సర్ప్రైజులు ఏవైతే ఎలాగూ అంటే ఉంటాయో వాటిని కొద్దిగా అయినా సరే రివీల్ చేసి మేజర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మటుకు థియేటర్లో చూపించే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి ఇలా ప్లాన్ చేస్తారు నాకు తెలిసి. సో మరి ఇంక దాన్ని బట్టి చూసుకుంటే ఒక డాన్లీ కనుక ఉన్నట్టయితే అట్లీస్ట్ రిలీజ్ లోపు మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒక రిలీజ్ లోపు కూడా మనకి ఎటువంటి క్లారిటీ రాలేదా, డాన్లీ మీద ఆశలు వదిలేసుకోవడం బెటర్. ఇంకా ఉంటే బాగుంటుంది, ఉంటే అదిరిపోద్ది, అది వేరే విషయం. బట్ ఒకటి ప్రభాస్ గారికి కనుక ఇప్పుడు ఏదైతే వివేక్ ఓబ్రాయ్ది ఆ మీసకట్టు లుక్ అది ఉందో, ఇనీషియల్గా ప్రభాస్ గారివి కొన్ని పోస్టర్స్ జనరేట్ చేశారు ఫ్యాన్స్ అంతా కలిసి, ఫ్యాన్ ఎడిట్లు ఫ్యాన్ మేడ్ జనరేట్ చేశారు. అలా జనరేట్ చేసిన వాటిలో యాక్చువల్గా ప్రభాస్ గారి మీసకట్టుకు కొంచెం దగ్గరగా ఉంది. సో అది చాలా బాగా అనిపించేది అప్పట్లో. అండ్ అది కొంచెం ఇప్పుడు వివేక్ ఓబ్రాయ్ గారి మీసకట్టుకు కొంచెం దగ్గరగా ఉందన్నమాట, కొంచెం సిమిలర్గా ఉంది. సో మేబీ ఇన్స్పైర్ అయ్యారేమో ఇక్కడ, ఇది చూసి బాగా నచ్చి ఉండొచ్చు, ఏమో చెప్పలేం. బట్ డెఫినెట్గా వివేక్ ఓబ్రాయ్ గారి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక పవర్ఫుల్ విలన్ అన్న ఫీలింగ్ చాలా అంటే చాలా బలంగా కలుగుతోంది. అండ్ తర్వాత ఇప్పుడు ప్రభాస్ గారు ఒక ఫేస్ ఆఫ్ తర్వాత అలా జరిగింది కదా, మరి ఆ ఫేస్ ఆఫ్ ఈయనతోనేనా లేదంటే ఈయన దగ్గర ఇంకెవరైనా ఉంటారా వేరే వాళ్ళు, అది కూడా కొంచెం అంటే బ్రెయిన్లో తిరుగుతున్నాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే తిరుగుతున్నాయి. బట్ వెయిట్కి కూడా ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఏదైనా సరే స్పిరిట్ సినిమా రిలీజ్ అయితే తప్ప మనకు క్లారిటీ రాదు దీని రిలేటెడ్గా. వన్స్ స్పిరిట్ రిలీజ్ అయిందా ఇంకా స్కై ఈజ్ హై అబ్బా, అంటే ఇంకేం లేదు, స్కై ఈజ్ ద లిమిట్. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది సినిమా అయితే మాత్రం. ఒక్క హిందీలోనే ఇది ఖచ్చితంగా 800 crore నెట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు స్పిరిట్ సినిమా. అండ్ ఆ తర్వాత మన తెలుగులో విధ్వంసం సృష్టిస్తుంది, తమిళ్లో సృష్టిస్తుంది, కన్నడలో సృష్టిస్తుంది, మలయాళంలో, ఆల్ ఓవర్ ఇండియా ఇది బీభత్సం సృష్టిస్తుంది. సో ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ 1500 కోట్ల నుంచి 2000 కోట్ల మధ్యలో కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ దురంధర్ కూడా కొట్టలేదు. దురంధర్ కూడా ఫస్ట్ పార్ట్ చాలా బీభత్సంగా కొట్టినప్పటికీ, హిందీలో రికార్డులు తిరగరాసినప్పటికీ కూడా అది వేరే లాంగ్వేజెస్లో వేరే ఇండస్ట్రీస్లో అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది కదా. సో దానివల్ల ఏంటంటే మనం చూడాలి, ఇది డెఫినెట్గా ఒక సింగిల్ ఫిల్మ్గా వచ్చి, ఒక ఏ రేటెడ్ ఫిల్మ్గా వచ్చి, ఖచ్చితంగా ఏ రేటెడ్ అది ఫిక్స్ అయిపోండి, ఒక ఏ రేటెడ్ ఫిల్మ్గా వచ్చి ఇది 1800 నుంచి 2000 కోట్లు కొట్టి ఒక రికార్డ్ని సెట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఏ రేటెడ్ ఫిల్మ్స్లో. సో ఇప్పుడు దురంధర్ ఉంది ప్రస్తుతానికి, బట్ ఆ తర్వాత ఖచ్చితంగా ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా స్పిరిట్ అయితే తుక్కు కింద కొడుతుంది అనే ఫీలింగ్ అయితే చాలా బలంగా ఉంది. బికాస్ ఆఫ్ కోర్స్ పాన్ ఇండియా రిలీజ్, ఆఫ్ కోర్స్ దురంధర్ ఓన్లీ హిందీలోనే అయింది, నేను కాదన్న కానీ. బట్ స్టిల్ సినిమా ఈ సినిమా, ఎండ్ ఆఫ్ ద డే కంపారిజన్ ఈజ్ కంపారిజన్ కాబట్టి అది చెప్పుకుంటాం ఇది చెప్పుకుంటాం అంతే. అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి, అలా అన్నమాట సిచ్యువేషన్. సో యా, నైస్ అండ్ ఫైన్. నాకైతే పోస్టర్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా సడన్ సర్ప్రైజ్లు ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. సో ఈగర్లీ వెయిటింగ్ అబ్బా, ఆ టీజర్ కానీ, ఆ గ్లిమ్స్ కానీ, ఆ ట్రైలర్ ఏదో ఒకటి, ఒక వీడియో కంటెంట్. అంటే నాకు ఆ వరల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత ఎంత బాగా చూపించబోతున్నారు అనేది నాకు చూడాలి అని ఉంది నాకు. పోస్టర్స్ ఆర్ ఫైన్, చాలామంది బేసిక్గా పోస్టర్స్తో సాటిస్ఫై అయిపోతారు, కానీ నాకంటే ప్రభాస్ గారి పోస్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకు, బేసిక్గా ఆ పర్సన్కి చాలా దెబ్బలు ఉంటాయి, చాలా కాలిన గాయాలు ఉంటాయి. ఇతనికి ఇలా జరిగిందంటే, హీరోకి ఇలా జరిగిందంటే అవతల పరిస్థితి ఏంటి, ఎన్ని వందల వేల మంది వచ్చి ఉంటే అలా జరుగుతుంది. అది కదా ఇక్కడ కాన్సెప్ట్. సో వాళ్ళందరినీ కూడా ఫినిష్ చేశాక ఇంకా ప్రశాంతంగా కూర్చొని సిగరెట్ తాగుతూ, ఒక బాటిల్ మందు తాగుతూ అట్లా ఉన్నాడు. ఆ దెబ్బలు, ఆ కట్లు, అదంతా కూడా తెలుస్తుంది. ఓకే, సో అదొక క్లారిటీ ఉంది దాంట్లో. ఒక్క ఇమేజ్లోనే చాలా హింస, చాలా వైలెన్స్ కనబడుతుంది నాకు. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో
సాటిస్ఫైడ్ ఆ పోస్టర్తో. ఈ పోస్టర్ ఓకే, ఫైన్ అండ్ గుడ్. బట్ ఓవరాల్గా నాకైతే మాత్రం ఎప్పుడు కూడా నాకు వీడియో కంటెంటే చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. వీడియో కంటెంటే చాలా ఏమంటారు, ఆలోచించడానికి, మాట్లాడడానికి, థియరీస్కి ఒక స్కోప్ ఇస్తుంది. సో అందుకు నాకు వీడియో కంటెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్. చూడాలి మరి ఎప్పుడు వదులుతారో ఏమో. చాలా టైం ఉంది, అఫ్ కోర్స్ వీ ఆల్ నో. ఏముంది, ఒక సంవత్సరం 5 రోజులు ఉందా, అంతే. సంవత్సరం 5 రోజులు ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. వచ్చేస్తుంది, చాలా త్వరగా అయిపోద్దులేండి. ఎందుకంటే కరోనా తర్వాత రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి, పెద్ద టైం ఏం పట్టట్లేదులేండి, ఎలాగంటే అలాగే అయిపోతున్నాయి రోజులు. సో అది ఎప్పుడు 2020లో వచ్చింది లాక్డౌన్ అంటే నమ్ముతారా మీరు? లాక్డౌన్ వచ్చి ఇప్పుడు 6 ఏళ్ళు అయిందంటే నమ్ముతారా? అయిపోయింది మరి, గేట్ చెప్తాం. సో అలా ఉంది మరి పరిస్థితి. సో అందువల్ల ఇప్పుడు కూడా ఇది కూడా బేనే అయిపోద్ది. సో 1 year అయిపోద్ది, త్వరగానే అయిపోద్ది. కాలం గడిచిపోద్ది, ఎంతసేపు చెప్పండి. సో మన మీద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, బయట ల్యాబులు వాటన్నిటి గురించి. సరే, అది వేరే ఛానల్ టాపిక్ కదా, ట్రెండింగ్ ఛానల్. సో దాని నుంచి ఎటేటోది వచ్చేసాను నేను, సారీ ఏమనుకోద్దు. సరే ఓకే, అది గా సిచ్యువేషన్. సో పోస్టర్ అయితే అద్దరిపోయింది, ఫెంటాస్టిక్ ఉంది. నాకైతే బాగా నచ్చింది పోస్టర్. ఎందుకంటే వివేక్ ఓబరాయ్ గారిని బేసిక్గా ఎలా చూపిస్తే హిందీ ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోతారో అలా చూపించాడు ఆయన. అది ఇంపార్టెంట్ అక్కడ. అది చూద్దాం ఎలా ఉంటుందో రెస్పాన్స్. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించింది పోస్టర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డాల్నీ పోస్టర్ కోసం వెయిట్ చేశారో డిసప్పాయింట్ అయ్యారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలో కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బై.